హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెమ్మ అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మేమైతే ఈవినింగ్ అయిపోయింది, అయితే అక్క పిల్లలకి షాపింగ్ చేస్తా అంటే వెళ్ళా అనమాట. అక్క కోదాడు వచ్చింది, డ్యూటీల నుంచి డైరెక్ట్గా వచ్చేసింది. పిల్లల్ని తీసుకురాలేదు, గౌతమ్ గాండాను మైనాని. ఇంకా మేమే జూడియోకి వెళ్ళారనమాట. నేనే బలవంతంగా తీసుకుపోయాం అక్కన, జూడియోకి పోదాంపా అని. కానీ మా అక్కకి అక్కడ అస్సలు పిల్లల డ్రెస్లే నచ్చలేదు. యాక్చువల్గా ఎందుకో మరి స్టాక్ అయిపోయిందో ఏమో కానీ అసలు లేవు, తక్కువ ఉన్నాయి. అందులోటి ఇట్లా మిడ్డీ టైప్స్ అంటే వెస్టర్నే కదా అందులో ఉండేది. మా బోనికి అలాంటివి ఏమి నచ్చదు. కాకపోతే ఈవెన్ అక్క కూడా రాలేదంట ఇప్పుడు. నేను కూడా వెళ్ళడం ఇది సెకండ్ టైం వెళ్ళండి. ఇంకా ఎట్లయినా కొంచెం దూరంగా ఉంటుంది కదా, కొమరబండ రోడ్కి ఉంటుంది అనమాట. ఇది కోదాడ కూడా దాటే వెళ్ళాలన్నమాట కొంచెం దూరం. అందుకోసం చెప్పి అంత దూరం ఎప్పుడు ఇంకా అక్కడ మధ్యలోనే సుధా డ్రెస్ మెటీరియల్స్ కిడ్స్ వేర్ దగ్గరే ఇంకా ఆగి తీసుకుంటాం. హీరో డ్రెస్సెస్ అక్కడ అనమాట, మసీద్ కాంప్లెక్స్ దగ్గర. ఇక అక్క ఆ డ్రెస్ తీసుకుంటా అన్నది. ఇక నాకు కూడా ఎందుకో కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అది చిన్నగా ఉంది మిడ్డీ, అది 399 అనమాట. వద్దులే బోని, ఆలోచించాలంటే మా బోనికి కూడా ఆ డ్రెస్ మీద ఇంట్రెస్ట్ దొబ్బింది అనమాట. సరేలే మరి ఏం వద్దులే, పోదాంప షాప్లోకి వెళ్దాం డైరెక్ట్. నాకు ఇక్కడ అసలు అయినా ఏం నచ్చలేదు. ఒకవేళ వచ్చి కూడా తీసుకోకపోతే బాగోదులేని ఆ డ్రెస్ పట్టుకున్నా పర్లేదు. ఆ డ్రెస్ కూడా బాగానే ఉంది, నాకు కాస్ట్ ఎక్కువగా అనిపించింది. అందుకని చెప్పేసి వద్దులే అని ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం. వచ్చేటప్పుడేమో మా ఆయన దించాడు అనమాట. ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఎక్కడ పిలిపిస్తాను, లోకల్లో ఉన్నాడులే. కానీ ఇక ఆయన కొంచెం పని మీద తిరుగుతున్నాడు, చిన్న పంచాయతీ ఉండే వేరే వాళ్ళది. అందుకోసం చెప్పి ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా పిలిపించకుండా మేమే ఆటోలో వెళ్ళా. ఇక అక్క డైరెక్ట్ డ్యూటీ నుంచి వచ్చింది కదా, అందుకోసం పాప ఏమీ తినుండదని దోశ వేసా, పెద్దది ఒక్కటే మందంగా. అందులో హాఫ్ హ్యాపీ తిన్నాడు, హాఫ్ ఇట్లా ఏమంటారు షవర్మా కనుక ఎట్లా చుడతారో అట్లా చుట్టా అనమాట. కొంచెం కొబ్బరి చట్నీ అందులో వేసిగా కాగితం పెట్టి ఇట్లా చుట్టేసా. ఇక చేతికి అంటకుండా తినేసి వాటర్ తాగింది పాప. నాకు తెలుసు ఆకలి అయితేనే ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో, అందుకోసం చెప్పేసి. ఇక మా అక్క షాపింగ్ అయిపోయింది. ఇంకా వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ అంటే ఇక పాప ఉంది, ఇంకా మేము నడుచుకుంటూ షాప్లో తిరుగుతున్నాం కదా, నాకు రిస్క్ అనిపించి ఇక నేను వీడియోస్ ఏం తీయలేదు. అన్నీ తీసుకున్నాం డ్రెస్సులు న్యూ ఇయర్కి, అంటే గౌతమ్కి మైనాకి న్యూ ఇయర్ డ్రెస్సులు అన్నీ తీసుకున్నాం. క్రిస్మస్ తీసుకున్నాం, 31st కూడా తీసుకున్నాం అనమాట. ఇక అలా అయిపోయింది. ఇంటికి వచ్చేసా. ఇంటికి వస్తూ మధ్యలో ఇక నాకు కూడా ఆకలి అనిపించింది. అందుకోసం చెప్పేసి గజ్జికాయలను ఏమంటారు అరిసెలు తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఇక బేకరీకి వెళ్ళినా ఎంత అసలు ఎందుకు ఉసుకుసుక తలుగుతుంది, ఏదైనా తింటున్నా దిల్పసంద్ ఏదైనా తీసుకున్నా సరే. అందుకోసం చెప్పేసి ఇక తీసుకోకుండా ఇక్కడే హోమ్ ఫుడ్స్లోనే తీసుకున్నాం, పెట్రోల్ బంక్ పక్కన. ఇంకా అక్క అయితే ఈ ఫ్రాక్ తీసుకుంది. మైనాకి సేమే, ఈమెకి సేమ్ అనమాట. కాకపోతే ఏజ్ కొంచెం ఈమెకేమో 1.5కి, ఆమెకేమో 4 yearsకి అలా తీసుకుంది. పర్లేదు, నాకు కూడా చూడగానే నచ్చింది. పెద్ద ఫ్రాకులు అబ్బో జాలీగా ఉండదు, అసలు వేసుకోవట్లేదు. చాలా ఉన్నాయి నిష్కలకు కూడా. ఎవరికైనా ఇచ్చేద్దామని చూస్తున్నాను నేనైతే, ఎందుకంటే వేసుకోవట్లేదు అసలు. అవి వేసుకున్నా సరే ఏడుస్తుంది అనమాట పాప. ఇక అందుకని చెప్పేసి ఇక వేయట్లేదు. ఇంకా ఆమెకి మెత్తటే తీసుకుంటున్నా. టీషర్ట్లు ఇవే వేసుకొని ఉంటుంది ఎప్పుడు, మీరు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. టీషర్ట్లు షార్ట్లు ఇవే వేసుకుంటుంది అనమాట మెత్తటి. ఇంకా ఒంటికి కూడా పడవు. ఒక్కసారో ఏమో ఫ్రాక్ వేస్తే ఇప్పే వరకు ఏడ్చింది. నాకు ఇంకా అప్పుడు అర్థమైంది, ఇంకా దీనికి వేసినా సరే వేస్టేరా అనుకున్నా. ఇంకా అవన్నీ అలానే ఉండిపోయినాయి. ఇక అందుకొని ఇంకా చూడగానే ఇదే నచ్చింది. అక్క నేను సేమ్ పట్టుకున్నాను అనమాట. ఇదే కలర్ కూడా ఓకే, కలర్ కూడా లేదు కానీ ఇంకా అది తీసుకున్నా. ఇక వచ్చేసా, వంట కూడా ప్రిపేర్ చేసా. వంట వచ్చేసి వంకాయ కర్రీ చేసా. ఇక రేపు ఎట్టాగో చికెనే కదా సండే, ఇక వద్దులే మళ్ళీ ఇప్పుడు కూడా తెస్తా అన్నట్లే. కానీ నేనే వద్దని చెప్పా. ఇంకా పిల్లలకి వేడి, ఇక ఎందుకులే అని అనిపించింది నాకే. అందుకని చెప్పేసి ఇక అంట్లయితే కడుగుతున్నా. అంతా అన్నం మొత్తం ప్రిపేర్ అయిపోయింది, పిల్లలకు కూడా తినిపెట్టేసా. ఆ తర్వాత నేను గంటల దగ్గరికి అయితే వెళ్ళా అనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా, నిష్కలాకి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇక అందుకని దానికి ఫాస్ట్గా తినిపించా. కానీ తినిపించాక నిద్రమాత పోయిందేమో, ఇంకా ఆడుతుంది చూడండి కూర్చొని. ఇక ఆమె ఆడుకుంటుంది కదా అని ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తాను. అప్పటికి సగానికి అయిపోయేసరికి ఇంకా అని అంటనే ఉందనమాట, అంటే ఏడుపు. ఇక అయినా సరే ఆ మాట ఈ మాట చెప్పుకుంటే ఇంకా హ్యాపీ ఉన్నాడు కదా, హ్యాపీ ఆడిపిస్తాడు బాగానే. హ్యాపీ దగ్గరికి వెళ్ళారంటే హ్యాపీ అని పిలుస్తుంది, వాడిని పేరు పెట్టి పిలిచిద్ది అనమాట. నత్తిగా భలేగా అనిపించింది నాకైతే. నేను ఒకప్పుడు ఏం చేసేదంటే ఒక గిన్నె కడిగేసేదాన్ని, కానీ నాకు రుద్దంగా చికాకు అనిపిస్తుంది. ఇంకా అలా ప్లేట్స్ వరకు ఒకసారి, గ్లాసుల వరకు ఒకసారి అలా రుద్ది కడుగుతుంటే ఈజీగా ఉంది. అంతే రుద్దుతారు అందరు. కాకపోతే నేను ఏంటంటే ఈ రూమ్లో కూడా ఫ్యాన్ ఉంటుంది, నాకు ఫ్యాన్ వేస్తే మొత్తం ఆరిపోయి అంటుకుపోయి వైట్కి కనపడిద్దేమోనని
అలా కడిగేదాన్ని గాను ఇంకా ఫ్యాన్ వేసుకొని అవసరం లేదు లేని ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేసి ఇక అలా రుద్దుతున్నాం. ఇలా రుద్దుతుంటే వెంటనే అయిపోతున్నా, పెద్ద రిస్క్ కూడా ఏమనిపించలేదు. ఇంత ముందు బాగా చిరాకు అనిపిస్తుంది. అవ్వో ఈ వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అయితే టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్. నిజంగా పాప కొంచెం పెద్దది అవుతుంది కదా, బాగా అల్లరి చేస్తుంది, వాయిస్ ఇచ్చే ముందల్లా అరుస్తుంది. అది పడుకునే టయానికి నాకేమో బాగా పని ఉండిపోతుంది అనమాట. అంటే ఇక ఈమె మొత్తం ఎక్కడివక్కడే తీసి పడేస్తుంది ఇంటి నిండా. అందుకోసం చెప్పేసి లేట్ అవుతుంది, వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. నాకు కూడా అదొక టెన్షన్ వచ్చేస్తుంది. వీడియోస్ స్టోర్ చేసుకుంటుంటే ఊకినే ఫుల్ అయిపోతుంది. ఇక అది కూడా ఒక పెద్ద తలకేరపు ఎన్ని వీడియోస్ ఉన్నాయో వాయిస్ ఇచ్చుకోవాల్సినవి, ఒక్కొక్కటి చెప్పుకుంటుందానని. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నిన్న తీసాగా ఇది శనివారం రోజు వీడియో అనమాట ఇది. ఇక మీ షాపింగ్లు అయిపోయినాయా కామెంట్ చేయండి. మాకైతే ఇది క్రిస్మస్ చాలా మంచి పెద్ద పండగ మాకు, ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. ఇయర్ మొత్తంలో మాకు ఏముంటాయి చెప్పండి, క్రిస్టియన్స్కి హిందూస్కి అయితే నెలకు ఒకటి ఉంటాయి. నాకైతే భలేగా అనిపించింది. ఇక అంటే ఎప్పుడు సోమవారం అని గురువారాలని భలే చేస్తుంటారు మా రెడ్డి కానీ ఇంకా పక్కనక్క కానీ చేస్తుంటే చూస్తుంటా భలే అనిపించింది నాకు. ఇక మాకున్నది ఇది ఒకటే కాబట్టి ఉన్నా లేకపోయినా సరే ఇదైతే మంచి గ్రాండ్ చేసుకుంటాం. ఎందుకనో ఏమో ఉండి మా పండగ కంపల్సరీ పిల్లలకి, మాకున్నా లేకపోయినా పిల్లలకి అయితే కంపల్సరీ తీసుకుంటాం. దేవుడి దయ వల్ల మేము కూడా ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి 2 సార్లు అలా అంతే. అయినా సరే కట్టనవి నాకు చాలా చీరలు ఉన్నాయి, అసలు చీరలు చాలా తక్కువ. కాకపోతే సండే కట్టుకుంటా అప్పుడప్పుడైనా కానీ. ఇప్పుడు ఇంకా ఈ మొత్తం ఇంకా చర్చికి తీసుకుపోయినా సరే ఒక దగ్గర కూర్చోదండి, మొత్తం తిరిగి వస్తూ ఉంటుంది. నాకు అసలు చర్చికి కూడా పోవాలనిపించట్లేదు దీని గురించి. ఎందుకంటే నేను పోయినా సరే సుఖం ఉండట్లేదు, దీంతో పాటే తిరగాల్సి వస్తుంది ఎటు పోతాటో. మాస్టర్ గారు ఏమో లేస్తే ఊకోరు అనమాట, దీంతోనే అసలు కలదు. నేను లాస్ట్లో కూర్చుంటే పోయి ఫస్ట్ వాళ్ళతో ఎవరం పెడుతుంటుంది, అసలు కుందా లేదా ఇటన పోయిందా అని మళ్ళీ నాకు అదో టెన్షన్. అసలుకి అడుగుతున్నారు అనమాట, ఏంటి రావట్లేదు వెళ్ళట్లేదు అని. ఇక నేను ఏం చెప్పను, ఇంకా అంటే నేను ఇంకా కవర్ చేస్తాను. ఇంకా హ్యాపీకి సండే ఒక్కటే కదా, నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలని ఉంటున్నాను. రెస్ట్ లేదు కానీ ఇంక ఇది నన్ను ఇసుకిచ్చేస్తుంది. ఇంకా అక్కడ వెళ్ళి కూర్చున్నా సరే నాకు ఇంకా ప్రతి దానికి ఇక ఏడుపు గోల, వీళ్ళిద్దరు ఇంకా అరవడం, వీడు నడవడం, ఈ పిల్లల్ని కంట్రోల్ చేయండి అమ్మా అని ఫాస్ట్ గారు చెప్పడం. ఇక అందుకోసం చెప్పి వెళ్ళట్లేదు. ఇది కొంచెం కంట్రోల్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా నాకు పట్టుకునేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు కదా, నేను ఒక్కదాన్నే. ఎవరైనా ఉంటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇక మా అమ్మాయి నా దగ్గర వదిలిపెట్టిపో సండే రోజు అంటది, కానీ ఇంకా నేను పోయి గుడిబండ పోయి ఇంకా అక్కడ వదిలిపెట్టి మళ్ళీ వచ్చేసరికి ఇక సరిపోద్ది. ఇక అమ్మ కూడా చర్చికి వెళ్తూనే ఉంటుంది. అమ్మ అయితే ఇంక 8కి వెళ్ళిద్ది. అడుగుతుంది అనమాట నైట్ ఫోన్ చేసి, 8కి కదమ్మా తీసుకోనరా నేను పట్టుకుంటా మా చర్చికి రా అంటది. అంటే అమ్మ వేరే చర్చికి వెళ్తుంది, నేను ఇక్కడ దగ్గర పట్ల ఉంటుంది కానీ నేను ఫస్ట్ నుంచి భాస్కరయ్య గారి ఎలోహిం చర్చికి వెళ్తా. ఇక అలా అనమాట. అదే చర్చికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి షార్ట్ వీడియోస్ చేస్తుంటే, అంటే షాలేం రాజు అని ఉంటుంది కదా, మీరు క్రిస్టియన్స్ కదా సిస్టర్, మీరు వీడియోస్ తీయకూడదు కదా అని ఒక అన్నయ్య మెసేజ్ చేస్తే, కానీ నేను అంటే తప్పేం కాదు కదా యూట్యూబ్ చేయడం అనేది, అంటే నాకెందుకు తప్పేమని అనిపించలేదు, అందుకోసమనే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకంటూ ఏదో ఒకటి ఉండాలి గుర్తింపు, ఇంకెప్పుడు ఇంట్లోనే కదా. నాకు కూడా ఇలాంటివంటి ఇంట్రెస్ట్, యూట్యూబ్ అన్న సోషల్ మీడియా అంటే నాకేమీ తెలియకపోయినా సరే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్. తర్వాత చిన్నగా అన్నీ నేర్చుకున్నాక స్టార్ట్ చేయాలంటే అది చాలా టైం పట్టింది. కానీ ఒక్క వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి, మరీ ముఖ్యంగా నా అలాంటి హౌస్ వైఫ్స్కి. అయినా సరే నేను రిస్క్ అయినా సరే ఇష్టంగా చేసుకుంటున్నా కాబట్టి నాకు తీయడం ఇష్టం. సరే మనీ రావడం రాకపోవడం ఇంకా మన చేతుల్లో ఉండదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇక వచ్చే నాటికి అదే వస్తుంది, అది ఎవరు ఆపినా ఆగదు. ఇక అదొక్కటే ఫాలో అయిపోయా అనమాట నేనైతే. కొంచెం మంది వీడియోస్ తీస్తున్నా కానీ వెక్కిరించినట్లు అన్నా సరే నాకేం పెద్ద పట్టించుకోను నేను, ఎందుకంటే నేనేంటో నాకు క్లారిటీ ఉంది కదా. అందుకోసం చెప్పి వాళ్ళ ముందు ఆము అనుకుంటా, కానీ నేను తర్వాతకి అసలుకి ఏం పట్టించుకోను. వాళ్ళ ముందు అన్నా సరే వాళ్ళని కూడా అసలుకి ఏం పట్టించుకోను అనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకైతే ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ని సపోర్ట్ చేయడం చాలా కష్టం. ఎవరైనా సరే పెద్ద సెలబ్రిటీస్ చేస్తారు, ఈ విషయం నేను మొన్న కూడా చెప్పా. మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ నేను గిన్నెలు కడుగుతున్నాను, ఇంకా వీడియో ఆన్ చేసి పెట్టా కదా, వీడియో రన్ అవుతుందిలే అనుకుంటున్నా. వీడియో మధ్యలోనే కట్ అయింది అనమాట, ఎందుకంటే ఫోన్ వచ్చింది, మా అక్క చేసింది, బోనక్క. ఇక ఇంటికి వెళ్ళినట్టుంది, వెళ్ళారా అని చేసింది అనమాట.
ఇక నేను చూసుకోకుండా నేను అంట్లు కడిగినంతసేపు వీడియో అలా రన్ అవుతూనే ఉంది. నాకు భలే నవ్వు వచ్చేసింది. నేనేం పెద్ద చూడకుండా ఏదో అంటారు ఇంకా చూసి చూడనట్టుగా వీడియోకి వెళ్ళి చూసుకుంటూ చేస్తున్నా కానీ వీడియో ఆగిపోయిన సంగతి మాత్రం గమనించట్లేదు. ఇక అంట్లు కడిగేటప్పుడు ఎవరితో నన్ను మాట్లాడతా లేదంటే ఇంక ఏదో ఆలోచించుకుంటూ లేకపోతే ఇక సాంగ్స్ అనమాట. నాలాగే ఎంతమందికి అలవాటు ఉంది పని చేసేటప్పుడు మాట్లాడడం, ఇలా సాంగ్స్ వినడం, లేకపోతే సాంగ్స్ పాడుకోవడం. నేనైతే అలానే చేస్తుంటా. ఇక అంట్లు కూడా కడగడం అయితే అయిపోయింది. నేనైతే చాలా రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చి వంట చేసుకొని పిల్లలకి తినిపించుకొని స్నానాలు అట్లయితే కడుగుతున్నా. నేను అసలుకి రేపు రుద్దుకోవచ్చులని అనుకున్నా కానీ ఇక సింకులో అలా ఉంటే నాకు చూడబుద్ధి కాదనమాట. ఎందుకంటే ఇక ఏమంటారు కదా, సుత్తలలో చెప్తుంటారు బ్యాక్టీరియా 90% కంటే ఎక్కువనే ఉంటుంది సింకులో గిన్నెలు, కానీ అది గుర్తు చేసింది అమ్మటే. ఇక పిల్లల హెల్త్ పాడేద్దేమని అందుకని వెంటనే కడిగేసుకుంటున్నాయి. ఎప్పుడో ఒకసారి చేతగానప్పుడు అలా వదిలేస్తా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, గిన్నెలు కూడా అయిపోయినాయి. ఇక మొత్తానికైతే నా పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు ఒకటే ఉన్నాయి, అవి మడత పెట్టేసుకుంటే ఇక పూర్తిగా అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఫర్ మీ, బాయ్.